మోషే సుఖోపవాసములలోని 29వ దినము. యేసు ప్రభువు చేసిన ఉపవాసము. తిమోతి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు. యోహాను 5:17. ప్రార్థన. తండ్రి, ఈ బలహీన మానవ శరీరమును ధరించుకొని బలమైన ఉపవాసము చేసిన తండ్రి, నీ దీక్ష పట్టుదల ఎదుట సాష్టాంగపడుచున్నాము. మా మీదున్న ప్రేమ చేతనే నీవు అన్నిటినీ సహించి జయించినావు గనుక వందనములు. మేమును నీ మాదిరిని అవలంబించి నీ వలె జయించుటకు మాకు కావలసిన మనోనినాద ధ్యానము అనుగ్రహించుము. ఈ సమయమును నీ సమయముగా చేసుకొమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమెన్. యేసు ప్రభు చేసిన ఉపవాసములో ఒక ముఖ్య అంశము శోధింపబడుట. ఈవేళ చెప్పవలసిన అంశములు: 1 మనోనినాదము, 2 ధ్యానము, 3 గానము, 4 స్నానము, 5 లీనము. 1 మనోనినాదము లేక నినాదము. ఇది అన్నిటికంటే కష్టమైన విద్య. ఇది గాని కుదిరితే అన్నీ కుదిరినట్టే. 2 ధ్యానము. ఏ సంగతిని గురించి ఉపవాసం ఉంటిమో ఆ సంగతి మీదే ధ్యానముంచుట. ఇతర మంచి సంగతులు కూడా రాకుండా చూచుకొనుట. అంటే ఈవేళ ఏ అంశము మీద ఉపవాసమును గురించి మాట్లాడుకుంటే అది తప్ప వేరొకటి రాకుండా చూచుకొనుట. అలాగు రానిస్తే ఉపవాసము కాదు. అలాగే వేరే మంచి తలంపులు వస్తున్నప్పుడు చూస్తూ ఉండుట మన ఉపవాసము కాదు. 3 గానము. అనగా ప్రభువును గురించి కీర్తనల ద్వారా స్తుతించుట. మనకు స్తుతి, కీర్తనలు తక్కువ. ఎందుకంటే మన పూర్వీకులు తెలుగు జిల్లాలోని భక్తులు. వారికి స్తుతి కీర్తనలు వ్రాయవలెననే తలంపు లేదు. వారు ఎంతసేపు క్రీస్తు చరిత్ర, శిలువ మరణ చరిత్రల తలంపు కలిగి ఉండేవారు. గానము అనగా స్తుతి చేయుట. ఒక బ్రాహ్మణ గురువు అయ్యగారికి బాల్యములో ఒక సలహా ఇచ్చిరి. ఏమిటది? నీవు చిన్నతనములోనే కవిత్వము ఆరంభించితివి. కవిత్వములో ఎన్నో తప్పులుండును. అందుచేత తప్పులు పట్టేవారుంటారు. అప్పుడు కష్టాలుంటాయి. అందుచేత దేవుని స్తుతించే కీర్తనలు కడితే దేవుడు తప్పులు పట్టడు, కానీ దానిలోని సంగతిని బట్టి సంతోషించును అని. గనుక అట్టి స్తుతి గొప్పది అని చెప్పెను. మొదట మనోనినాదము గొప్పది, తరువాత స్తుతి గొప్పది. అనగా అన్నీ అయిన తర్వాత వందనములు లేక స్తుతి. 4 స్నానము. స్నానమనగా ఉపవాస గదిలోనికి వెళ్ళక ముందు స్నానము. అనగా శరీర స్నానము చేయవలెను. ఇది మొదటి కార్యము. గదిలోనికి వెళ్ళిన తరువాత పాపములు ఒప్పుకొనుట. ఇక ముందుకు మరలా పాపము చేయకుండా విసర్జించుట. రక్తముతో కడుగుకొనుట చేయవలెను. దీనికి ఆత్మస్నానము అని పేరు. 1 బాహ్య స్నానము వల్ల శరీర శుద్ధి, 2 ఆత్మ స్నానము వల్ల హృదయ శుద్ధి అగును. అది బయట స్నానము, ఇది లోపలి స్నానము. 5 లీనము. అనగా దేవునితో ఏకమైపోవలెను. దేవునితో ఏకమైపోవలెనంటే ఏమిటో తెలుసుకొనవలెనంటే 1 యోహాను సువార్త 5వ అధ్యాయం అంతయు చదవవలెను. అప్పుడు లీనమైపోవడము బాగా తెలుస్తుంది. 2 యోహాను 14-16 అధ్యాయములు కూడా అంతే. తండ్రి, నేను ఏకమై ఉన్నట్లు మీరును నేనును ఏకమై ఉంటాము అని ప్రభు చెప్పి, ఇప్పుడు మీరు గ్రహించలేరు గాని మీరు అక్కడకు వచ్చిన తర్వాత గ్రహిస్తారు అని చెప్పిరి గదా. 3 యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు ప్రార్థన చేసినారు. తండ్రి తనలో, యేసు ప్రభువులో అసలు తానే తండ్రితో ఏకమై ఉన్నట్లు, అనగా భూమి మీదికి రాకముందే ఏకమై ఉన్నట్లు ప్రార్థించిరి. ఇక్కడ మనుష్యుడు కూడా ఉండియు తండ్రిలో ఏకమై ఉన్నట్లు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత పరలోకములోనూ తండ్రితో కలిసిపోయినాడు. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మనిషిగా ఉండియు మనిషి పక్షముగా ఉండియు దేవునిలో కూడా ప్రభువు లీనమై ఉన్నాడు. యేసు ప్రభు యొక్క చరిత్రలోని చిత్రమైన భాగములు. 1వ కథ. అనాదిలోనే ప్రభువును దేవుడును, అనగా తండ్రిలో కుమారుడు, కుమారునిలో తండ్రి ఒకటై ఉండుట చిత్రము. 2వ కథ. ఆయన భూమి మీద మనిషయ్యుండియు దేవునిలో లీనమై ఉండుట మరొక కథ. ఇది భయంకరమైన కథ. మరీ భయంకరం. ఎందుకు భయంకరము? ఆయన యొక్క 33.5 సంవత్సరాల జీవితములో రవ్వంతైనా లేక ఇసుక రేణువంతైన పాపము లేకుండా 1 తలంపులోను, 2 మాటలోను, 3 చూపులోను, 4 వినికిడిలోను, 5 ప్రయత్నములోను, 6 క్రియలోను తండ్రిలోనే ఉండిపోయిరి. వీటిలో ఆయన ఇసుక రేణువంత కూడా తప్పిపోలేదు. ఇదే భయంకరం. ఇసుక రేణువంత తండ్రిలో నుంచి తప్పితే అంతా సున్నే.
ఫలం ఉండదు గాన ఆయన తండ్రితో ఏకత్వము మిక్కిలి భయంకరమైనది. యేసు ప్రభుతో ఏకమై ఉండుటకు కావలసిన మనోనినాదము ఎట్లు పొందగలము? 1. సైతాను ప్రభువును శోధించుచుండగా. 2. మరొక దరి నుండి లోకము అనగా మనుష్యులు శోధకులుగా ఉండగా ఆయన తప్పిపోకుండా ఎలాగుండగలడు? అయినను ఆయన తప్పిపోలేదు. యేసు ప్రభువుకు శరీరం ఉన్నది. ఇది ఆదాము హవ్వలదే, అనగా వారిలో నుండి వచ్చిన మరియమ్మదే గదా. ఆదాము హవ్వలు తప్పిపోయినట్లు, పాపములో పడినట్లు మరియమ్మ తప్పిపోయినారు. మరియమ్మ పాపము చేసి ఉండకపోయినను ఆమె ఏదో ఒక రీతిని తప్పిపోయి ఉండును. ఆమె తప్పినట్లు రుజువులు. 1. ప్రభు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని అని అనుటకు బట్టి ఆమె తప్పిపోయి ఉన్నారు. 2. నీ తల్లి నీ సహోదరులు వచ్చిరి అన్నప్పుడు ఆయన, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే నా తల్లి సహోదరులు అన్నారు కదా. దానిని బట్టి వారు లోపములు గలవారు అనే కదా అర్థము. ఇలాగూ ఆమె తప్పిపోయినారు. 3. యేసు తల్లి 120 మందితో కలిసి ఆత్మను పొందుటకు వెళ్ళెను గాని ఆమె పూర్ణురాలు కాలేదు. మానవుడు పరిపూర్ణుడు కావలెనంటే అతనికి ఒక పరిపూర్ణుడు కావలెను. మరియమ్మ పరిపూర్ణురాలైతే ప్రభు ఎందుకు? ఒకవేళ ఆమె పరిపూర్ణురాలైతే అది ఆమె కొరకే గాని లోకమంతటికీ సరిపోయే రక్షణ ఇవ్వలేదు. అందుచేత యేసు ప్రభు రావలసి వచ్చెను. ప్రార్థన. తండ్రి, హెబ్రీ సంఘమునకు కీర్తనలు కావలసి వచ్చినప్పుడు ఒక కవీశ్వరుని పిలిచినావు. అతడు కవీశ్వరుడు, రాజులలో రాజు, అనుభవములలో గొర్రెల కాపరి. అతనిని నీ ఆత్మతో నింపి కీర్తనలు వ్రాయించినావు. దావీదు ఎప్పటివాడో కానీ ఏ కీర్తన చదివినా అది మాకు సంగీతమునకు సరిపోవును. రాబోయే కాలము వరకు అవి సరిపోవును. అట్టి నీ గొప్ప కృప దావీదుకు ఉన్నది. మాకు వేసవి కాలములో మామిడి తోటలో కోయిలలు కూయును. ఇవన్నీ ఇంతకుముందు ఎక్కడున్నవి? అలాగే ఒక్కొక్క యుగములో ఒక్కొక్క కవీశ్వరుని పిలిచి అతనిని నీ ఆత్మతో నింపి కీర్తనలు వ్రాయించి అచ్చు వేయించినావు. 100 సంవత్సరాల క్రిందట క్రైస్తవులకు కీర్తనలు అవసరమని చూచినావు. వెంటనే చౌదరి పురుషోత్తమ గారిని పిలిచినావు. ఇప్పుడు అందరికీ ఆయన కీర్తనలు రుచిగానున్నవి. కారణమేమంటే నీవు రమ్మంటే వచ్చినాడు, నీవు కీర్తనలు కట్టమంటే కట్టినాడు. చౌదరి పురుషోత్తము గారి కీర్తనలు, దావీదు కీర్తనలు, ఐరోపాలోని భక్తులు వ్రాసిన కొన్ని కీర్తనలు, లూథరు గారు కట్టిన మాకర్త గట్టి దుర్గము మొదలగు కీర్తనలు దీవించినట్లు ఇప్పుడు మా కీర్తనలను కూడా దీవించి ప్రజలకు ఉపకారము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాము. ఓ తండ్రి, మా బైబిలు మిషను బోధను బట్టి కీర్తనలు కట్టుటకు కవీశ్వరులు కావలెను. ఆత్మపూర్ణులైన వారు, బాగా కవిత్వము గలవారు కావలెను. క్రైస్తవులు ఎంత మంచి కీర్తనలు కట్టినా హిందువులు ఎగతాళి చేయుదురు గనుక మంచి మాటలతో తప్పులు లేకుండా పాటలు కట్టేవారిని లేవనెత్తుము. ఆకర్షించే శైలితో, ఆకర్షించే మాటలతో, ఆకర్షించే ఆత్మతోనూ పాటలు కట్టే కవీశ్వరులను నీవు లేవనెత్తుము. లూథరు గారిని పిలిచినట్లు, చౌదరి పురుషోత్తము గారిని పిలిచినట్లు మా బైబిలు మిషనుకు పాటలు కట్టేవారిని పిలువుము. ఓ తండ్రి, పాటలే కాదు, పత్రికలు ఇచ్చుట, వ్రాయుట, అవి అచ్చుపడేటట్లు చేయుట, ఇవన్నీ నీవు చేయగలవు. నీవు లూథరు గారిని లేపినావు, మతోద్ధారణ జరిగించినావు. తండ్రి, నీ రాకడ సమీపమైపోవుచున్నది, ఇక సమయము లేదు గనుక తండ్రి, పత్రికలు వ్రాసేవారిని, అవి అచ్చుపడుటకు సొమ్ము ఇచ్చేవారిని, తర్జుమా చేసేవారిని లేపుము. ఓ ప్రభువా, నీవు మాకు బూర ఇచ్చినావు, బూర ప్రసంగములు కొన్ని ఇచ్చినావు, కానీ బూరలు లేవు, చెప్పేవారు లేరు. కానీ తండ్రి, మా కూటస్థులందరూ బూరలు సంపాదించుకొని ప్రతివారు ప్రసంగము చేసేటట్లు నీ కృప దయచేయము. ఆమెన్. దీవెన. అలాగున పరిపూర్ణుడైన క్రీస్తు ప్రభువు నేటి దినమున పరిపూర్ణులనుగా మిమ్ములను చేసి తనలో లీనము చేసుకొని లోకాకర్షణ నుండి తప్పించునుగాక. ఆమెన్.